నమస్తే అందరికీ. నేను వరలక్ష్మి. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక ఓపెన్ ప్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, విల్లా కానీ ఏదైనా మనం తీసుకుంటున్నప్పుడు మనకి నచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ వరకు ఎలా ప్రాసెస్ అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నానండి. అంటే ఒక ప్లాట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అది నచ్చిన తర్వాత బుకింగ్ నుండి రిజిస్ట్రేషన్ వరకు ప్రాసెస్ ఏంటి అని ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఒక ప్రాజెక్ట్లో కానీ లేదా ఇండిపెండెంట్ హౌస్ కానీ ఒక విల్లా కానీ మనం చూసి అన్ని రకాలుగా సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం పర్చేస్ చేయడం ఎలా. మనకి ఇప్పుడు ఒక ప్లాట్ ప్రాజెక్ట్లోనే అనుకోండి, ఒక ప్లాట్ నచ్చిన తర్వాత మనము బుకింగ్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. బుకింగ్ అమౌంట్ అంటే ఒక 10,000 కానీ, 21,000 కానీ, 51,000 కానీ ఇంకా ఎంతైనా ఎక్కువ కట్టుకోవచ్చు. ఇది కట్టిన తర్వాత మనకి 7 days వరకు టైం ఉంటుంది. అంటే మనకి ఓకేనా, నచ్చిందా, మనము ముందుకెళ్తున్నామా తీసుకోవడానికి అనే దాని గురించి మనకు ఒక 3 to 7 days వరకు టైం ఉంటుందండి. ఈ బుకింగ్ ఎందుకు అంటే మనకు నచ్చిన ప్లాటు మళ్ళీ వేరే వాళ్ళు ఇంకెవరైనా చూసి వాళ్ళు తీసుకునకుండా మన పేరు పైన హోల్డ్ చేసి పెడతారు. ఇది 1 week వరకు మనకి టైం ఉంటుంది. మన నచ్చిన ప్లాట్ని మన పేరు మీద హోల్డ్ చేసి పెట్టడానికి 1 week టైం ఇస్తారు. దీని తర్వాత మనకి ప్లాట్ నచ్చింది, ఇక మేము తీసుకుంటాము అని అనుకున్నప్పుడు మనం అప్పుడు 30% అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కట్టిన బుకింగ్ అమౌంట్ కూడా ఈ 30%లోకి ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడు మన ప్లాట్ కాస్ట్ ఎంత ఉంది దాంట్లో నుండి 30% అమౌంట్ మనము పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి అలాట్మెంట్ అనేది వస్తుంది. తర్వాత మనం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 45 days టైం ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనము బుకింగ్ చేసుకోవడానికి అమౌంట్ కట్టడానికి కూడా మనకు 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో స్పాట్లో అంటే అమౌంట్ అవుట్రేట్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం బ్యాంక్ లోన్ ద్వారా కూడా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాజెక్టులలో కంపెనీ ఈఎంఐ కూడా ఉంటుంది. దీనికి మనకి బ్యాంకుతో సంబంధం ఉండదు. ఓన్లీ కంపెనీకి వాళ్ళు ఇచ్చిన పీరియడ్ లోపు మనం అమౌంట్ కడుతూ పోవాలి. కంపెనీ ఈఎంఐ ప్రాసెస్కి కూడా మనం బుకింగ్ చేసుకున్న తర్వాత 7 days టైంలో అలాట్మెంట్ అమౌంట్ పే చేసుకుంటేనే మనము నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ ఎలా కట్టాలనేది మనకి ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. దాని ప్రకారం మనం క్లోజ్ చేసుకోవచ్చు. అవుట్ రేట్ అయితేనేమో మనకి 45 days టైం ఉంటుంది కదా. ఈ టైం లోపట మనము కొన్ని ఒకసారి కట్టేస్తామా, లేదంటే 45 days రోజున మొత్తం అమౌంట్ పే చేసుకుంటే ఆ రోజు మన డీటెయిల్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది. మన ఆధార్ ప్రూఫ్, పాన్ కార్డు, ఎవరి పేరు మీద అయితే తీసుకుంటున్నామో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఫొటోస్ అన్నీ కూడా తీసేసుకొని సిగ్నేచర్స్తో సహా అన్నీ తీసుకుంటారు. దాని తర్వాత మనకి రిజిస్ట్రేషన్కి వెళ్తుంది. వాళ్ళు చెప్పిన టైం లోపల మనకి డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా మనం 30% పే చేస్తాం కదా. ఆ రోజు మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అంటే ఎవరి పేరు మీద అయితే మనం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. ఈ బ్యాంక్ లోన్కి కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పే స్లిప్పు, ఐటీ రిటర్న్స్ అలాంటివి వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించినవి కొన్ని అడుగుతారు. అవన్నీ కరెక్ట్గా ఉంటే మనకు లోన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ లోన్ ప్రాసెస్ వాళ్ళ ప్రొఫైల్ని బట్టి 7 daysలో కావచ్చు, 15 daysలో కావచ్చు, 21 daysలో కావచ్చు, 1 monthలో కావచ్చు. ఇంకొకటి ఎలిజిబిలిటీ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రొఫైల్ని బట్టి, వాళ్ళ శాలరీని బట్టి 70% వస్తుందా, 60% వస్తుందా, 50% వస్తుందా అనేది కూడా వాళ్ళ ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ లోన్కి వెళ్ళిన వాళ్ళు బుకింగ్ అమౌంట్ తర్వాత అలాట్మెంట్ అమౌంట్ కట్టిన తర్వాత బ్యాంక్ లోన్ ఎంత శాంక్షన్ అవుతుందో చూసి మిగిలిన అమౌంట్ వాళ్ళు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ వాళ్ళు 30% కట్టి మిగిలిన 70% బ్యాంక్ లోన్ వచ్చిందంటే వాళ్ళు ఏం అమౌంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఈ రకంగా 3 పద్ధతుల్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాజెక్టులలో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. నమస్తే అండి అందరికీ. నేను వరలక్ష్మి. నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.